ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర పుష్యమాసం రావటంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది. జాతర ఏర్పాట్ల కోసం నాగోబా ప్రత్యేక పూజల కోసం మెస్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 22న నెలవంక చూసిన మేస్రం వంశీయులు నాగోబాను దర్శించుకొని జాతర కోసం ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక వాహనమైన చాకడ ఎడ్లబండిలో ఇవాళ బయలుదేరి వెళ్తారు. కేస్లాపూర్ నాగోబా జాతర ప్రచార రథాన్ని గ్రామ పటేల్ నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ప్రారంభించారు. గ్రామ దేవతకు ఆదివాసీల సాంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభ రథయాత్రను ప్రారంభించారు. ఈ నెల జనవరి 18న ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబా జాతర కోసం మోస్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో భాగంగా ఇచ్చోడ మండలం సిరికొండలో బస చేసి నాగోబా పూజల కోసం సమకూర్చుకునేందుకు అవసరమయ్యే కుండల కోసం సిరికొండ కుమ్మరులకు కుండలు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారో ఆయా గ్రామస్తుల వారికి ఘన స్వాగతం పలికి ఆహ్వానిస్తూ ఉంటారు. వారికి భోజన సౌకర్యాలతో పాటు జాతర కోసం అవసరమయ్యే వస్తువులను సేకరించి అందిస్తారు. ఆదివాసీ సాంప్రదాయాలతో ఒక్కొక్కరుకు కలుసుకొని సాగనంపుతారు. ఈ రోజు సాయంత్రం పోయిన సాయంత్రం రోజుకు కాలు మొక్కి ఈ రోజు మేము అందరే మా ఒక కటోడా అని పరదాన్ని చంద్రుడు దూకోనికి ఒక కార్యక్రమం ఉంటాయి. దానికి కసలం చక్రం ఎడ్లుతోని పోయేటి ఉంటాయి. అటువంటి ఈ రోజుకు 22వ తారీఖు నాడు మా కేస్లాపూర్ మన జారి ఉండేటి దీనికి మురళి అంటాము. ఇక్కడికి వెళ్ళి మేము ఈరోజు వెళ్తే మన సిరికొండ పోయి కుమరాన్ దగ్గర కుండలు చెప్పుకొని రాజన్పేట ముఖం అవుతున్నాయి. అక్కడ రాజన్పేట ఈరోజు ఉండి రేపు అక్కడ మాకు సన్మానం చేస్తారు. సన్మానం చేసిన రేపు అక్కడ నుంచి మేము స్వయం గుడుకు చేరుకుంటున్నాము. ఏదైతే ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈరోజు మేము రథయాత్ర ప్రారంభించి గత మన 7 రోజులు బసలు చేస్తూ 7 రాత్రులు నిద్రలు చేసి 7 గ్రాములు తిరిగి 29 నాడు ఇక్కడ చేరుకొని 30వ తేదీ మంగళవారం రోజున మేము పాదయాత్రగా బయలుదేరి గంగాజలాన్ని స్వీకరించుటగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మెస్రవంశులతో పాటు మా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల పక్క మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో మెస్రవంశులే కాకుండా మా మహాభక్తులు రావడంతో దీనికి అనేక ఏర్పాట్లు చేయడానికి మెస్రవంశులు మరి అలాగే త్వరలోనే గౌరవ కలెక్టర్ గారు, పిఓ గారు మరియు అధికారికంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా త్వరలోనే తేదీలు ప్రకటిస్తూ వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, అసౌకర్యాలు కలగకుండా చూసే బాధ్యత మెస్రవంశులది అలాగే ప్రభుత్వాలది కూడా ఉందనేసి ఈసారి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడానికి మెస్రవంశులు శ్రీకారం చుట్టారు.